వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. నిరుద్యోగులకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలనే ఉద్దేశంతో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహించడం జరుగుతుందని మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. సచివాలయ సిబ్బంది మీ ఇంటి వద్దకు వచ్చి వివరాలు అడిగినప్పుడు వారికి సహకరించాలని కమిషనర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వారు యువతకు అన్ఎంప్లాయీస్కు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి ఒక చక్కటి ఆలోచనతో ఒక లక్ష్యంతో ఒక సర్వే చేస్తుంది. ఎవరైతే అన్ఎంప్లాయీస్ ఉన్నారో, ఎవరైతే ఇళ్ళ దగ్గర ఉన్నారో అలాంటి వారికి ఎంప్లాయ్మెంట్ కల్పించాలి అనే లక్ష్యంతో వర్క్ ఫ్రమ్ హోమ్ అనేటువంటి కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చింది. దానిలో భాగంగా 18 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ లోపల ఉన్న ఏజ్ గ్రూప్లో ఉన్నటువంటి వారందరికీ కూడా 10th క్లాస్ నుంచి హైయర్ క్వాలిఫికేషన్స్ ఏమున్నప్పటికీ వారి యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనుగుణంగా వారు దేంట్లో అయితే వారికి ఆసక్తి ఉందో, దేంట్లో అయితే వాళ్ళకి ఎక్స్పర్టైజ్ ఉందో అలాంటి వారికి ఆసక్తిగా ఇంటి నుంచి వర్క్ చేసేటువంటి విధంగా ఒక ప్రణాళిక తయారవుతుంది. దానిలో భాగంగానే ప్రభుత్వం వారు సర్వే చేయండి అని చెప్పేశారు. సో అందులో భాగంగా రాష్ట్రం అంతా అవుతూ ఉంది, మన పట్టణంలో కూడా సర్వే అవుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క సర్వేకు సచివాలయాల నుంచి సెక్రటరీస్ వస్తుంటారు. వచ్చినప్పుడు వారికి సహకరించండి. వారు చాలా సింపుల్ ప్రశ్నలు అడుగుతారు. అడిగినప్పుడు వాటికి సమాధానం ఇచ్చి దానికి సంబంధించినటువంటి డేటా అంతా కూడా డైనమిక్ డేటా కాబట్టి, ఆన్లైన్ డేటా కాబట్టి, ఓటీపీ సిస్టమ్ ఇప్పుడు ఉన్నాం కాబట్టి ఓటీపీ అడుగుతారు. సో ఆ యొక్క వచ్చినటువంటి వ్యక్తి సచివాలయం సంబంధించినటువంటి వ్యక్తిని అనేటువంటి ఇది వచ్చి కనపడేట్లోకి వచ్చి మీరు ఎలాంటి సంకోచం కానీ సందేహం కానీ లేకుండా ఓటీపీ యూ కెన్ సే. సో ఆ డేటా అంతా కూడా ఆన్ ది స్పాట్లోనే డైనమిక్గా అప్లోడ్ అవుతుంది కాబట్టి దానివల్ల ఎట్లాంటి ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు. సో అందువల్ల ఈ యొక్క వర్క్ ఫ్రమ్ హోమ్ అనే సర్వే ఇప్పటి వరకు సుమారు ఒక 60% వరకు అయింది. ఇంకొక 40% ఉంది. సో దీనికి అందరూ కూడా సహకరిస్తే కనుక రేపు ట్యూస్డే లోపల సర్వే కంప్లీట్ కావాలి. సమాజంలో ప్రతి ఒక్కరూ పొరుగు వారికి సహాయం చేయడం అలవర్చుకోవాలని శైలేష్ కుమార్ అన్నారు. స్థానిక కొత్తపేటలోని దొడ్డపనేని ఇందిరా బాలికల పురపాలక పాఠశాలలో భారతీయ స్టేట్ బ్యాంక్ 5 లక్షల విలువ చేసే ప్రింటర్లు, కంప్యూటర్ టేబుల్స్, కుర్చీలు, బీరువాలు మరియు పాఠశాల మరమ్మతులకు అగు ఖర్చులను బ్యాంకు తరపున అందించడం జరిగింది. సభకు స్టేట్ బ్యాంక్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. శైలేష్ కుమార్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ కేవలం బ్యాంకింగ్ కార్యకలాపాలు మాత్రమే కాక సమాజంలో అర్హులైన ప్రతి ఒక్కరికి సహాయం చేసేందుకు స్టేట్ బ్యాంక్ ముందు వరుసలో ఉంటుందన్నారు. Basically, future of this society depends upon your future, your contribution, your well-being, your progress, your growth. So what you all want to be in your life? What are your life goals? Any idea? Any response? What are your life goals? What you want to be in your life? I am sure everyone want to be independent. Yes or no? Yes. Independence means what? Social independence or financial independence? Which one is more important? Financial independence. Yes or no? Yes. So everyone want to earn in life. Everyone want to be self-independent. Yes? Everyone wants to be take her own decision. True? But for that, what you are supposed to do currently? Where you need to focus? This is the right time, this is the right age of your life where you have to focus on studies. స్కూల్స్ ప్రధాన ఉపాధ్యాయురాలు నాగమ్మ అధ్యక్షత వహించి ప్రసంగిస్తూ పాఠశాలకు విద్యార్థులకు ఉపయోగపడే వివిధ సదుపాయాలను కల్పించి అందించిన బ్యాంక్ అధికారులకు ధన్యవాదాలు తెలిపారు. మన స్టేట్ లెవెల్లో కాదు, ఇండియా లెవెల్లో కూడా నెంబర్ 1 బ్యాంకు. ఈ టౌన్ మొత్తం మీద కూడా మన స్కూల్కే 6 lakhs ఖర్చు పెట్టి మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మన ప్రజలకి బ్యాంక్ వాళ్ళు సేవలు అందించడమే కాకుండా
వాళ్ళ సేవా కార్యక్రమాలను కూడా స్కూళ్ళు ఎంచుకున్నారు. మరి ఎంచుకొని పిల్లలందరికీ కూడా ఈరోజు మనము బెంచీలు కానీ, చైర్స్ కానీ, డెస్క్ టాప్స్ కానీ, బాత్రూమ్ టైల్స్, తర్వాత హెచ్ఎం రూమ్స్ టైల్స్ కానీ, ఇంకా తర్వాత బెంచీలు, చైర్లు, తర్వాత కంప్యూటర్స్, ఇంకా ఇవన్నీ కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి ఇంత మంచి కార్యక్రమాన్ని మన స్కూల్ని ఎంపిక చేసుకొని ఈ గర్ల్స్ హై స్కూల్కి, ఎందుకంటే మనది ఈ టౌన్ మొత్తం కూడా ఫస్ట్ ప్లేస్లో ఉంది తెలుసు కదా. మరి ఈ విధంగా మన స్కూల్నే ఎంపిక చేసుకొని ఈ బ్యాంక్ వాళ్ళు మనకి ఇచ్చినందుకు చాలా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. భారతీయ స్టేట్ బ్యాంక్ తెనాలి ప్రాంతీయ అధికారి వి జగదీష్ కుమార్ ప్రసంగిస్తూ బ్యాంకు 50 కోట్ల ఖాతాదారులు ఉన్నారని, బ్యాంకింగ్ రంగంలోనూ సేవా రంగంలోనూ నెంబర్ 1 స్టేట్ బ్యాంక్ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలకు కంప్యూటర్ టేబుల్స్ అందజేస్తూ స్థానిక అంగలకుదురు జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు, కేంద్రీయ విద్యాలయం బాలుర పురపాలక పాఠశాలలోని విద్యార్థులకు 10 సైకిళ్లను బ్యాంక్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ అందజేశారు. ఈ సభలో ప్రాంతీయ కార్యాలయ అధికారులు తిరుమలరావు, వెంకటేశ్వరరావు, తెనాలి శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఓకే నువ్వు సైకిల్ పట్టుకొని వచ్చేసి ఏం రేష్లేదు ఇష్టం. ఎయిత్ క్లాస్. నెక్స్ట్ ఆర్ రేఖ సీనియర్ ఇంటర్. అక్కడ పెట్టండి అని చెప్పాడు. తనుశ్రీ. షేక్ సుహానా 9th క్లాస్. జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఓపెన్ చేస్తే డబ్బులు వేసుకోవచ్చు. మీరు 10 రూపాయలు వేసుకోవచ్చు, బ్యాంక్ తీసుకుంటుంది. 10 రూపాయలు కూడా 100 రూపాయలు వేసుకోవచ్చు, తీసుకుంటుంది. చిన్న హుండీలో కాయిన్స్ జమ చేసుకుంటారు కదా, అందరు ఇచ్చింది, అది కూడా తెచ్చి మీ బ్రాంచ్కి తీసుకుని జమ చేసుకోవచ్చు, అది కూడా తీసుకుంటుంది. అవి దాచినవే మీకు సొంతం, మిగిలినవన్నీ ఖర్చు బయటకు అయిపోతాయి. అండ్ రెండో థింగ్, బ్యాంక్ ఏంటి సహాయకాలు చేస్తుందంటే, మీరు బాగా చదివారు అనుకోండి, ఇంజనీరింగ్కి, డాక్టర్ అవ్వడానికి, ఆర్ మంచి స్కూల్ MBA అలాగే చేయడానికి ఏదైనా బ్యాంక్ చేస్తుంది. ఆ బ్యాంక్ ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, అందరూ ఏదేదో మనకి ఏంటవి సైకిళ్ళు ఇస్తాం, కంప్యూటర్లు ఇస్తాం, టేబుల్ ఇస్తాం. బట్ నేనంటాను ఏంటి అంటే, మీరందరూ ఆ స్థాయికి వచ్చి మా బ్యాంకులో రండి. మీ ఇలాంటి పిల్లలు మా బ్యాంకులో వచ్చి మీరు ఇక్కడికి వచ్చి అలాగే పంచండి. దట్ ఈజ్ వాట్ ఐ వాంట్. ఓకేనా? పవిత్ర రంజాన్ మాసంలో ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొనడం సంతోషంగా ఉందని ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని పాండురంగపేటలో ఉపవాస దీక్షలు చేస్తున్న ముస్లింలకు ఏర్పాటు చేసిన ఇఫ్తార్లో ఆలపాటి పాల్గొని స్వయంగా వడ్డించారు. పలువురు ముస్లిం నాయకులు, కూటమి శ్రేణులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జల్మా గారి కుటుంబం తరఫున ఈ వార్డు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైనటువంటి మొన్నా గారి నాయకత్వంలో ఇక్కడ ఈరోజు రంజాన్ మాసంలో ఇఫ్తార్ విందుని అత్యంత ఘనంగా ఇక్కడ ఏర్పాటు చేసినందుకు హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను.
మనందరికీ కూడా తెలిసిన అంశమైన ప్రపంచం మొత్తం కూడా ఈ రంజాన్ మాసం అతి పవిత్రమైన మాసంగా మక్కా మసీదుల్లో, జమ్మూ మసీదుల్లో యావత్ ప్రపంచం ముస్లింలందరూ కూడా పెద్ద ఎత్తున ఎంతో పవిత్రంగా ఉపవాసాలు ఉంటూ రోజుకి 5 సార్లు రోజా ఆచరిస్తూ నమాజ్ చేసుకుంటూ మరి పవిత్రమైనటువంటి జీవితాన్ని గడిపే మాసం ఇది. అలాంటి మాసంలోనే లౌకికవాదాన్ని కాపాడుకుంటూ ఇతర మతాలను గౌరవిస్తూ ఇతర పెద్దల్ని ఆహ్వానిస్తూ బ్రహ్మాండంగా ఇఫ్తార్ విందుల్ని నడపడం అనేది ఒక ఆనవాయితీ. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రౌడీ షీటర్పై పీడీ యాక్ట్ ప్రయోగించిన తెనాలి పోలీసులు. విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలి. తెనాలి ఈఈ చిరంజీవి విజ్ఞప్తి. ఎన్ఆర్ఐ డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫిస్టా కార్యక్రమం. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.